వెళ్ళిపోతున్నారు? అమ్మ బయట ఎవరైనా ఉన్నారు? ఇంకా బయట ఎవరు లేరుగా? ఒకవేళ ఎవరు లేకపోతే మంచిది, ఎవరు కూడా బయటికి వెళ్ళమాకండి దయచేసి. కొద్దిసేపు అద్దం చూడకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటాం? ఎవరు లేరా? ప్రసాద్ అయ్య గారు ఉన్నారట, అద్దం చూడకుండా వచ్చేసాడట ఇలా. ఓకే సరే, చూసామనుకోండి, చూసిన తర్వాత ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. ఒకసారి అయిపోయింది, రెండోసారి వెళ్ళాం, మళ్ళీ చూసాం, మళ్ళీ ఏం చేస్తాం అమ్మా? మళ్ళా అంటే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకా చాలాసార్లు అలా వస్తానే ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఎన్నిసార్లు చూస్తాం, పొద్దాకులు వచ్చాం కదా అనుకుంటామా? లేదు, అసలు ఇసుగొచ్చే పనే లేదనమాట. ఆడికి పోగానే మళ్ళా సరి చేసుకుంటూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం. ఇక ఆడవాళ్ళు అయితే ఇట్లా తిరిగి చూస్తూ ఉంటారు, ఇట్లా తిరిగి చూస్తూ ఉంటారు. ఇక మగవాళ్ళు అయితే టక్ వేసుకొని ఇట్లా తిరిగి చూస్తూ ఉంటారు. అంటే ఏదైతేనే మొత్తానికి అది చూసుకునేదే సరి చేసుకోవటానికి, అవునా? మరి ఈరోజు వాక్యాన్ని చూసి ఎంతమంది వచ్చాం మందిరానికి? ఉదయకాలంలో వాక్యం అనేటువంటి అర్థాన్ని చూసుకొని ఎంతమంది వచ్చాం? మనం వచ్చామా? ఆ అర్థం అయితే ఎట్టాగో చూసుకున్నాం లేండి, అది చూడకుండా వచ్చే పనే లేదు. అయ్యగారు అంటే అడావుడి కాబట్టి దూరం నుంచి రావాలి కాబట్టి గబగబ వచ్చేసిండు, అయిపోయింది. మరి వాక్యం అనేటువంటి అర్థాన్ని చూసి ఎంతమంది వచ్చాం మరి మనం? ఒకవేళ రాకపోతే హల్లెలూయా చెబుదాం. రెండింటికి సమాధానం లేదా? అంటే ఎవరు కూడా అర్థం దగ్గరికి వెళ్ళలేదు అనేది అర్థమవుతూ ఉంది. సరేలేండి, ఏం పర్వాలేదు, దేవుడికి క్షమించుగాక. ఆమేన్. సరే, వాక్య భావనలోకి వచ్చేద్దాం. బలం అనేటువంటి పాఠాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మనిషికి ఒక బలం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనకు, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులుంటే ఈ మనుషులందరికీ వారి వారి బలాలు కలిగి ఉంటారు. ఏ బలాలు ఉంటాయండి? ఏ బలాలు ఉంటాయి? ఒకసారి ఇట్నే భార్య భర్తలు, భర్త లేడు, భార్య ఎక్కితే ఇంటి పక్క వాళ్ళతో గొడవ పెట్టుకుంటా ఉంది, బాగా గొడవ అవుతూ ఉందట. ఈ భార్య అంటా ఉందట, రాని మా ఆయన వచ్చాక కానీ నీ సంగతి చెబుతా అంటా ఉందట. మా ఆయన వచ్చాక కానీ నీ సంగతి ఏంటో చెబుతా, రాని సాయంత్రం పూట వస్తాడు అంటుందట. అంటే ఈ భార్యకి బలం ఎవరు? నేను కూడా అడిగింది అదే మిమ్మల్ని ఫస్ట్. కొంతమందికి, ప్రతి ఒక్కరికి బలం ఉంటుంది. భార్యకి భర్త బలం అవుతాడు, కొన్ని కుటుంబాల్లో భర్తకు భార్య బలం అవుతుంది. ఏమంటాడో తెలుసా? మా వచ్చాక కానీ నీ సంగతి చెబుతా అంటాడు. రివర్స్ అనమాట. ఈయనేం అనలేడు, ఈయనేం చేయలేడు. ఏమంటాడనంటే ఏమీ చేయలేక, మా ఇంటాం లేదు, మా ఇంటాం వచ్చాక కానీ నీ సంగతి ఏంటో చెబుతా అంటాడు కదా. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బలాన్ని కలిగి ఉంటారు. వ్యక్తుల బలాన్ని కొంతమంది కలిగి ఉంటారు. ఒక భార్య భర్తకు బలంగా ఉంటుంది, అలాగే భర్త భార్యకు బలంగా ఉంటాడు. అలాగే కొంతమందికి వారి వారి అధికారం వారికి బలంగా ఉంటుంది. కొంతమంది బయట చూస్తూ ఉంటుంటాం, వృద్ధాప్యంలో ఉండి కూడా ఏదో ఒక యవనస్తుల్లాగా బలవంతుల్లాగా మీదకు పోతూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు, మా అత్తగారి ఇంటికి అటు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. అరే ఏంట్రా ఈ ముసలివాడికి ఇంత బలం ఏంట్రా అని అంటే, ఏమీ లేదు, వాళ్ళ కొడుకు పోలీస్ అంతే, అది ఆయన బలం. ఆయన జోలికి కూడా ఎక్కువగా మంది పోరు అనమాట. ఎందుకు? వాడితో పెట్టుకుంటే వాడు కొడుకు పోలీసు రానైనా మనకెందుకు వచ్చింది లేని పని గొడవ అంటుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ జోలికి అసలే పోరు. ఎందుకు అనంటే వాళ్ళట నలుగురు అన్నదమ్ముళ్ళట, ఆ ఇంటి జోలికి ఎవరు పోరు. ఎందుకో? నలుగురు మగోళ్ళు వాళ్ళు, వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళినా కూడా ఈ 4 కుటుంబాల మీదకి వస్తాయి. అవునా? ఇలా వారి వారి బలాలను, అంటే వ్యక్తుల బలాలను కలిగి ఉంటారు. మరికొంతమంది అధికార బలాన్ని కలిగి ఉంటారు. మరికొంతమంది వారి ఉద్యోగ బలాన్ని వారు కలిగి ఉంటారు. మరికొంతమంది వారి నాయకత్వపు బలాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అరే వాడు జోలికి బొమ్మాకండి, వాడు నాయకుడు రా, పలానా పార్టీ నాయకుడు అనేటువంటిది కొన్ని మాటలు మనం వింటుంటూ ఉంటాం. ఇలా వారి వారి బలాలను వాళ్ళు కలిగి ఉంటారు. ఓకే, రైట్. మరి ఒక క్రైస్తవుడిగా, బైబిల్ కలిగినటువంటి వారిగా, లేదా బాప్తిస్మము పొందినటువంటి వారిగా, లేదా
పేరు పెట్టబడినటువంటి వారిగా, ఒక క్రైస్తవుడని, మేము క్రైస్తవులమని పిలుచుకుంటున్నటువంటి చలామణి అవుతున్నటువంటి వారిగా క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి బలం ఏంటి మరి? ఈరోజు మన బలాలు మనకుంటాయండి. మేము కూడా అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు ఏదన్నా ఊర్లలో ఏదన్నా జరగట్లు జరిగాయి అనుకోండి, అప్పుడప్పుడు ఏమంటారో తెలుసా? మా ఏరియాకి రా, నీ సంగతి ఏంటో చెబుతా. ఇక్కడ ఏమైంది? ఇది నా ఏరియా కాదు, నా వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, నా ఏరియాకి వస్తే నీ సంగతి ఏంటో చెప్తా. అంటే కొంతమందికి వారి స్థానిక ప్రాంతం వారికి బలంగా ఉంటుంది, వారికి తోడబుట్టినటువంటి వారు వారికి బలంగా ఉంటారు, లేదా వారికి అండగా ఉండేటువంటి వారు వారికి బలంగా ఉంటారు. మరికొంతమంది వారు చదువే వారికి బలంగా ఉంటుంది, మరికొంతమంది వారి ఉద్యోగం, వారి వ్యాపారం, వారు కలిగినటువంటిది ఏదైతే ఉందో ఆ బలాలు కలిగి ఉంటారు. కొంతమందికి ధనం బలం ఉంటుంది, అధికార బలం ఉంటుంది, బంగారం అంటే వారి వెనుక వేసుకున్నటువంటి ఏదైతే ఉందో దాని బలాన్ని వాళ్ళు కలిగి ఈరోజు అప్పుడప్పుడు అంటాం, అరే వాడికి పొగరు పెరిగిపోయిందిరా, ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదు, ఎందుకు? బాగా సంపాదించాడు, డబ్బు సంపాదించాడు, బంగారం సంపాదించాడు, వాడికి ఏం పెరిగిపోయింది? ఇప్పుడు పొగరు పెరిగిపోయింది. ఆ బలాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి బలం ఏంటి? ఒకవేళ బైబిల్ గ్రంథం నీ చేతిలో పట్టుకొని నేను క్రైస్తవురాలను, నేను క్రైస్తవుడినని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే నీవు కలిగి ఉండాల్సిన బలం ఏంటి మరి? ధన బలం ఉండాలా? వ్యాపార బలం ఉండాలా? ఆర్థిక బలం ఉండాలా? ఏ బలాన్ని కలిగి ఉండాలి మరి క్రైస్తవుడు? అసలు ఎందుకు బలాన్ని కలిగి ఉండాలి? ఎందుకు బలాన్ని కలిగి ఉండాలి? ఈ మాటలే ఈరోజు మనం పాఠంగా నేర్చుకుందాం. చూద్దాం. ఒక మాట ముందుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చిన మోహరించినను నేను భయపడను. చాలమ్మా. ఎటువంటి మాట రాస్తున్నాడంటే ఆయనకు కలిగినటువంటి ఒక అనుభవాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఏ అనుభవంలోకి వెళ్ళాడట అతను అనంటే, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నా చుట్టూ మోహరించిననో నేను భయపడను అంటున్నాడండి. నేను భయపడను. ఏంటి ఇంత ధైర్యం ఆయనకి? ఇంత ధైర్యం ఏంటి ఆయనకి? ఎవరిదండి ఈ మాట? ఎవరిది? ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? చెప్పగలరా? ఎవరట? చెప్పండి, పర్వాలేదు, గట్టిగా చెప్పండి. అంటే మీరు ఎంత హుషారుగా ఉన్నారో తెలుస్తుందిగా. గమ్మునుంటే నేనేదో చెప్పుకొని టీవీలో చూసినట్టుగా ఉంటుంది. టీవీ తెలుసా? తిరిగి మనం మాట్లాడడానికి ఉండదు, చెప్పటానికి. ఆన్ చేస్తే అది ఏది వస్తే అదే వినాలి, అంతే మనం ఇక. మరి ఇది టీవీ కాదు, ఇది అమ్మా, ఇది టీవీ ప్రోగ్రాం కాదు, ఇది లైవ్ అన్నమాట. నేను మీతో మాట్లాడతాను, మీరు నాకు తిరిగి మరలా సమాధానం చెప్పండి. అలా చెప్పితేనే మనం లైవ్లో ఉన్నట్టు, సజీవమైనట్టు. లేదా ఈ శవాల ముందు మాట్లాడుకున్నట్టే, సమాధుల దొడ్లో పోయి మనం ఏదో మాట్లాడుకున్నట్టే, చచ్చిపోయి నిద్రపోతున్న వాళ్ళ మధ్య కూర్చొని అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు తెలుసా? బాగా దుఃఖం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పిల్లలు సమాధులు చేయబడో, లేకపోతే భర్త పూడ్చిపెట్టబడో, భార్య పూడ్చిపెట్టబడితే ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఆ సమాధి కాడికి పోయి మాట్లాడుతూ ఉంటారు. అటువంటిది ఏమి లేదుగా మనకి. హల్లెలూయా. ఓకే, ఈ విధంగా మనం మాట్లాడుకుంటే చాలా హుషారుగా ఉంటుంది. గమనించుదాం. ఎవరి మాట ఇది? దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఏమంటున్నాడంటే, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నా చుట్టూ మోహరించిననో నేను భయపడను. ఏంటి దావీదు గారి యొక్క ధైర్యం? రాజు అయ్యాడనేనా? రాజుగా ఉన్నాడని ఆయన ధైర్యము, సైనికులు ఉన్నారని ఆయన ధైర్యము, సింహాసనం మీద కూర్చున్నాను, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, ఇది నా కెపాసిటీ అనేది ఆయన ధైర్యం. చూద్దాం ఆ ధైర్యం కూడా ఎందుకు ఆ మాట అంటున్నాడో చూద్దాం. అసలు ఏంటి వీరికి ఉన్నటువంటి బలం ఏంటి? వీరికి ఉన్నటువంటి బలం ఏంటి? కొంతమంది నేను ఉదాహరణగా చూపించి అసలు విషయంలోకి వచ్చేస్తాను. చూద్దాం కొంతమంది విషయాలను చూస్తే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము
16వ వచనాన్ని చూద్దాం. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట. షడ్రకును మేషకును అబద్నిగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడంటే, షడ్రకు మేషకు అబద్నిగోయి అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులట రాజు సముఖంలో నిలబడి ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఏం చెప్తా ఉన్నారండి? అమ్మ ఏం చెప్తున్నారు? వాళ్ళ పిలుపు ఎలాగుంది? వాళ్ళు ఎలా పిలుస్తున్నారు? రాజా చిరంజీవి యగుగాక అని అన్నటువంటి డబ్బా కొడుతున్నారా? అట్లాంటిది ఏమీ లేదు కదా. ప్రముఖుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే, కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకుల ఇళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా మనకంటే బాగా స్థాయిలో పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాడు సొద్ద తప్పు చెప్పినా కూడా అవునండి అలాగేనన్నా అంటామా లేదా? ఎందుకు? వాడికి ఉన్నటువంటి దర్పణాన్ని బట్టి ఆ విధంగా మనం కూడా ఏం చేస్తామంటే వంత పలుకుతూ ఉంటుంటాం. కానీ ఇక్కడ షడ్రకు మేషకు అబద్నిగోయి అనేటువంటి వ్యక్తులు ఒక సందర్భంలో రాజు సముఖంలో నిలబడినప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, నెబుకద్నెజరు అని అంటున్నారండి. పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరిని? ఒక సాదాసీదా వ్యక్తిని కాదు. ఇంతకు ఎవరు ఈ నెబుకద్నెజరు? మరి ఆ రాజే. దానికి ముందు అసలు ఆయన కెపాసిటీ ఏంటి? ఈ పేరు పెట్టి పిలుస్తున్నటువంటి నెబుకద్నెజరు యొక్క కెపాసిటీ ఏంటి చూద్దామా? 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన. సరే, 1వ వచనం ఒకటి చాలు. ఎవరు ఈయనంటే, ఈయనట ఆ యెరూషలేము మీదికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిని నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులనట బానిసలుగా తీసుకొని వచ్చాడు. మరి బానిసలుగా పట్టబడినటువంటి వాళ్ళు ఎంత భయంతో ఉండాలి వారి ఎదుట? బానిసలుగా తీసుకురాబడ్డారు, వాళ్ళకు సంఖ్యలు వేసి తీసుకురాబడ్డారు, వారి దగ్గర వెట్టి చాకరీ చేయడానికి తీసుకురాబడ్డారు. ఈ విధంగా వచ్చినటువంటి వీరట ఆయన సముఖంలో నిలబడి ఆయనతో ఏమంటున్నారు? నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఎంత పొగరండి! మిమ్మల్ని ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, మనకంటే చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా వయసు తక్కువైన వాళ్ళు, లేదా ఒక స్థాయిని బట్టి చూస్తే తక్కువైన వాళ్ళు పేరు పెట్టి పిలిచారనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? ఒక మనుషులంగా మనకేమనిపిస్తుంది? మనది అంత పెద్ద స్థాయి ఏం కాదు, అయినా కూడా ఒక ఫీల్ అనేది మనకి, ఏంట్రా వాడు అంటే, వాడు ముందు అనకపోయినా పక్కకి వెళ్ళి చూడక్క వాడు ఎట్ట పిలుస్తాడో, ఆమె చూడు ఎట్ట పిలుస్తుందో, పేరు పెట్టి పిలుస్తుంది నన్ను. ఆమె ఎంత, ఆమె బతికెంత, ఆమె ఎంత, ఆమె స్థాయి ఎంత, ఆమె ఎంత, ఆమె చదువు ఎంత, ఇట్లాంటి మాటలు చాలా వస్తాయి. మరి అటువంటిది ఒక రాజు ఎదుట అనేకమైనటువంటి రాజ్యాలు, ఆ యొక్క సంస్థానాధిపతులు అందరి మీద పై స్థాయి కలిగినటువంటి నెబుకద్నెజరు ఆనాటి కాలంలో బబులోను సామ్రాజ్యంలో ఈయన చాలా అత్యున్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడు. ఆయనను పట్టుకొని ఏమంటున్నారు? నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏంటి వీళ్ళ పొగరేంటి? అసలుకి వీళ్ళ బలం ఏంటి? వీళ్ళ బలం ఏంటండి? దేవుడు అంటే ఎట చెప్తున్నారు? ఎట చెబుతున్నారు? ఎలా చెప్పచ్చు? బానిసగా పట్టబడినటువంటి వాడు, ఏమీ లేకుండా తమ యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరొక రాజ్యానికి వెట్టి చాకిరీ చేయటానికి, వారిని ఉపయోగించుకోవడానికి తీసుకురాబడినటువంటి వాళ్ళు, చాలా భయంతో బ్రతకవలసినటువంటి వాళ్ళు రాజు సముఖంలో నిలబడి నెబుకద్నెజరు అని సంబోధిస్తూ ఉన్నారు ఒక రాజుని పట్టుకొని. వీరి బలం ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పేసాం, దేవుడు అని. సరే మంచిది, మన దాకా కూడా రావాలి ఆ మాట. ఇంకొంచెం ముందుకు పోదాం. అలాగే హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి,
ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళంతా కూడా? అన్న ఏంది ఫ్యాన్ మీ ఒక్కరికి వేసుకున్నారు, ఒకటే దడిసిపోతన్న. అమ్మ, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఎవరు వీరు? ఎవరు వీరు? ఎవరు వ్యక్తి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ మాటలో అని అంటే, వీళ్ళంతా రాజులైనటువంటి వారు కాదు, వీళ్ళంతా కూడా సామాన్యులైనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఒకరు ఆయన ఎవరయ్యా అనంటే, మనందరికీ బాగా తెలిసి బాగా పరిచయం ఉన్నటువంటి ఆయన. చూద్దాం ఒకసారి నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని, మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఎవరి గురించి చెప్పబడతా ఉంది ఈ మాట? ఎవరి గురించి అమ్మా? మోషే గారి గురించి చెప్పబడతా ఉంది. మోషే గారట పారిపోయాడట. ఎక్కడి నుంచి పారిపోయాడో? ఫరో ఎదుట నుంచి పారిపోయి మిద్యాను దేశములు, అంటే దేశాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకు మునుపు ఏ దేశంలో ఉన్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆయన ఐగుప్తు రాజుకు భయపడిపోయి, ఫరోకి భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. మిద్యానీల మధ్యలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళట ఏం చేస్తూ ఉన్నాడు? బావి యొద్ద కూర్చుండెను. భయపడిపోయి పారిపోయాడు. ఎవరు? ఈ మోషే. ఎందుకు జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగి ఉంటుంది? ఐగుప్తీని ఒకడిని చంపేశాడు కాబట్టి, ఈ సంగతి కనుక బయటపడితే నన్ను చంపేస్తారు అనుకునేటువంటి ఒక భయంతో పారిపోతూ వచ్చాడు. అదే మోషే మరలా కొంతకాలానికి తిరిగి వచ్చాడా? 5వ అధ్యాయము 1వ వచనం, నిర్గమాకాండము. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. అంటే ఎక్కడి నుంచైతే పారిపోయాడో, ఏ ఫరో ఎదుట నుంచైతే, ఏ ఫరో సముఖము నుంచైతే, ఏ దేశాన్నైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, తిరిగి మరలా అదే దేశానికి కొంతకాలమైన తర్వాత వచ్చాడు. మరి పారిపోయినప్పుడు ఎలా పారిపోయాడు? ఆయన భయముతో పారిపోయాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? ఒక బలాన్ని కలిగి వచ్చాడండి. బాగా ఎక్సర్సైజులు చేసి కండలు పెంచి వచ్చేసాడా? కాదండి, ఒక బలాన్ని కలిగి వచ్చాడు. ఏ బలం కలిగి వచ్చాడు అని అంటే మనం టకీమని చెప్పేస్తాం. ఏ బలం అండి? ఇంత సులువుగా చెబుతున్న మనము చివరికి వచ్చాక ఈ మాటే చెప్పాలి మళ్ళా మీరు. దేవుని బలాన్ని కలిగి మోషే మళ్ళా తిరిగి వచ్చేసాడు. అలాగే మొదట చూసుకున్నట్టుగా షడ్రకు, మేషకు, అబద్నెగోయ వీరు కూడా దేవుని యొక్క బలాన్ని కలిగి బానిసలుగా ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా వారు రాజును తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఏమని అని అంటే, నీకు సమాధానం చెప్పవలనటువంటి చింత మాకు లేదు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే చూస్తే మరొక కూడా జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు మోషే? ఏమంటున్నాడు? ఏ యొక్క ఐగుప్తు దేశం నుంచి అయితే పారిపోయినటువంటి ఈ మోషే తిరిగి ఏమని సమాధానం ఇస్తున్నాడు? తిరిగి ఎలాగొచ్చావయ్యా నువ్వు? మరలా పారిపోయినటువంటి వ్యక్తి తిరిగి మరలా ఆ దేశంలోకి అడుగుపెట్టడమే కాకుండా తిరిగి మరలా రాజు సముఖన నిలబడి ఏమని సవాలు విసురుతున్నాడో, ఏమని మాట్లాడుతూ ఉన్నాడో? నా జనమును పోనిమ్మని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. అంటే ఏదైతే ఆయనకి ఇష్టం ఉండదో అదే మాటను మోషే మరలా అడుగుతూ ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటట? ఇప్పుడు మనం చదువుకున్న మాట, యెహోవాయే నా బలము అంటున్నాడండి. యెహోవాయే నా బలము.
మరి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒక ప్రశ్నతోటి మనం ముందుకెళ్దాం. ఇక మరి ఇంతమంది బైబిల్ గ్రంథాలు ఇంకా చాలామంది ఉన్నారు, వారికి ఉన్నటువంటి బలము వెనుక దేవుడు ఉన్నాడు, రైటే. మరి ఈరోజు క్రైస్తవుల యొక్క బలం ఏమై ఉంటుంది? మరి క్రైస్తవుడుగా ఈరోజు చలామణి అవుతున్నటువంటి మన విషయంలో, ఈరోజు క్రైస్తవుడుగా పేరుగాంచినటువంటి మన విషయంలో, బైబిల్ కలిగినటువంటి మన విషయంలో, లేదా ప్రార్థన విజ్ఞాపనలు చేసేటువంటి మన విషయాలలో ఈరోజు మన బలం ఏమై ఉంటుంది? మన బలం ఏమై ఉంటుంది? ఈరోజు చాలామంది అండి శ్రమకు కురింగిపోతూ ఉన్నారు. ఒక నష్టం వచ్చిందనుకోండి, ఏదైనా ఒక ఆర్థికంగా కానీ, అనారోగ్యంగా కానీ, లేదా ఇంకా ఏదైనా ఒక విధంగా ఏదైనా ఒక తీరనటువంటి నష్టం వాటిల్లితే దాంట్లోంచి కురింగిపోయి కొంతమంది ఏమంటున్నారో తెలుసా? అసలు దేవుడే లేడనేటువంటి స్థితిలోకి వస్తున్నారు. ఆ నొప్పిని భరించలేక, ఆ నష్టాన్ని భరించలేక, ఆ ఓటమిని అంగీకరించలేక, ఆ ఓటమి పాలైనటువంటి విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని అసలు మాకు దేవుడే లేడండి, ఏం చేశాడు దేవుడు అనేటువంటి ప్రశ్నలు కొన్నిసార్లు మనస్సులో వేసుకుంటున్నారు, లేదా ఎదుటి వారికి వినిపిస్తున్నారు, లేదా అసలు దేవుని యొక్క సన్నిధికే దూరం అవుతూ ఉన్నారు. వీళ్ళందరినీ ఏమనొచ్చు? మరి మనం వీళ్ళందరినీ ఏమనొచ్చు? బలహీనులు అనొచ్చు. మరి క్రైస్తవుడిగా ఈరోజు కలిగి ఉండాల్సినటువంటి బలం ఏంటి? ఈ బలం లేదు ఈరోజు. చాలా ఈజీగా చెప్పేశాం. మోషే గారి గురించి వినగానే, ఒక షడ్రక్ గురించి వినగానే, ఒక దానియేలు గారి గురించి వినగానే, ఈ విధంగా ఉన్నటువంటి విశ్వాస వీరుల గురించి వినగానే దేవుడు వారికి బలం అండి అని చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉన్నాం. కానీ మరి మన బలం ఏంటి? మరి ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనకున్నటువంటి బలం ఏంటి? ఈరోజు చాలామంది వారి వారి బలాలను బట్టి సమాజంలో మనకు కనబడతా ఉన్నారు. అధికార బలాన్ని బట్టి కనబడతా ఉన్నారు, వారికి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని బట్టి కనబడతా ఉన్నారు, వారికి ఉన్నటువంటి చదువు బలాన్ని బట్టి కనబడతా ఉన్నారు, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్నే బలంగా చేసుకున్నారు, వారికి ఉన్నటువంటి దేహదారుఢ్యాన్నే బలంగా చేసుకున్నారు. ఈ విధంగా చాలామంది వారి వారి బలాలను బట్టి కలిగి ఉంటున్నారు. కానీ మరి క్రైస్తవుడిగా, క్రీస్తును నమ్మినటువంటి వానిగా ఈరోజు వస్తున్నటువంటి ప్రతి దానిలో కురింగిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి మనము ఈరోజు బలం కలిగిన వారమని ఎలా చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? మరి ఈరోజు క్రైస్తవుడికి ఉండవలసినటువంటి బలం ఏంటి? ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తికి వచ్చినటువంటి శ్రమ దాదాపుగా ఎవరికి వచ్చి ఉండదని అనుకుంటున్నాను నేను. అటువంటి శ్రమ వస్తే దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఏ విధంగా బలం పొందాడో చెప్తాను నేను. చూద్దాం, ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను. చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను. చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందో సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చాలమ్మా, దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం జరిగిందట ఇక్కడ? మనం చదువుకున్న భాగంలో ఏం జరిగిందండి? ఏం జరిగిందట? ఏదో జరిగింది. ఏం జరిగిందండి? ఎవరిక్కడ ఏడుస్తున్నది? ఎవరు? దేవుని ప్రజలను రాజైన దావీదు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారట. చాలా బిగ్గరగా ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నారండి? ఎంతగా ఏడ్చారట? 4వ వచనం చూడండి ఒకసారి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారు వీళ్ళు? ఎందుకు ఏడ్చారంటే వీరి పట్టణములు పాడు చేశారు, వీరున్నటువంటి ప్రాంతం పాడు చేయబడింది, కాల్చివేయబడింది అగ్ని చేత. అంత మాత్రమే కాదు, వీరికి కలిగినటువంటి భార్యలను వారి కుమారులను కుమార్తెలను కూడా ఏం చేశారట?
చెర పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారట. అంటే మన పిల్లల్లో వెళ్ళినటువంటి ప్రయాణంలో ఒకవేళ లేట్ అయ్యి సరిగా రాకపోతేనే ఎంత ఆందోళన చెందుతాం మనం. మరి అటువంటిది ఎవరో వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు, ఉన్న దానిని కాల్చేశారని అంటే ఎలాగుంటుంది అసలు? ఆ పరిస్థితులు ఎలాగుంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి ఇమాజినేషన్ చేద్దాం మనం. ఏ విధంగా ఆ పరిస్థితులు ఉంచబడ్డాయి, ఏ విధంగా వారు ఎటువంటి దుఃఖానికి లోనయ్యారు అనేటువంటి ఒకసారి పరకాయ ప్రవేశం చేద్దామా? మనం కూడా ఆ ప్రాంతంలోకి లేదా మనం కూడా ఆ ప్రజల్లో ఉన్నట్టుగా ఒకసారి ఇమాజినేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. ఎంత భయంకరం అనంటే వారి యొక్క పట్టణాన్ని పాడు చేయటమే కాకుండా, వారి నివాసం ఉంటున్నటువంటి ఆ యొక్క ఇండ్లను వారు కాల్చివేయటమే కాకుండా, వారికి ఉన్నటువంటి సమస్తము నాశనం చేయటమే కాకుండా, వారి పిల్లలను, భార్యను, కుమారులను, కుమార్తెలను ఏం చేశారట? వాళ్ళు చెర పట్టుకొని వెళ్ళిపోయారట. వీళ్ళు తిరిగి వచ్చేసరికల్లా పట్టణం పాడైపోయిందట. ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి, ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేస్తూ ఉన్నారట? బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారట. అంటే వారికి కలిగిన నష్టాన్ని బట్టి, వారికి కలిగినటువంటి దుర్గతిని బట్టి, వారికి కలిగినటువంటి అపారమైనటువంటి ఆ యొక్క తీవ్రమైనటువంటి ఆ నొప్పిని బట్టి వారు ఏడుస్తూ ఉన్నారు. వారి పిల్లలు వేరొక ఇళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి భార్యలు వేరొక ఇంటిలోకి, వేరొక ప్రాంతంలోకి వారు బానిసలుగా పట్టుకుబడి పడిపోతే, ఈ మిగిలినటువంటి వారట ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నట. ఎంతగా ఏడ్చారంటే ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఎవరండి ఏడ్చింది? మగవాళ్ళండి. అప్పుడప్పుడు కొన్ని సామెతలు అంటారు, ఏమంటారండి? నవ్వే చెప్పరేమండి? నవ్వే ఆడవాళ్ళని, ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదు అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ సరే ఊరకనే మిమ్మల్ని యాక్టివ్ చేయడానికి అలా మధ్యలో కొన్ని మాటలు. అయితే ఇక్కడ ఏడ్చింది ఎవరయ్యా అంటే పురుషులైనటువంటి వాళ్ళు. ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి ఆయన నాయకత్వం వహిస్తూ అనేక మందిని నడిపించ సామర్థ్యం కలిగినటువంటి నాయకుడైనటువంటి రాజుగా ఏలుబడి చేస్తున్నటువంటి దావీదు గారు వీళ్ళంతా కలసట ఏడుస్తూ ఉన్నారట. ఎంత దుఃఖం వస్తే మగవాడు ఏడవాలండి? సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతేనే ఏడుపును లోన పెట్టుకుంటారే కానీ బయట పెట్టరు. ఆడవాళ్ళు అంటారా, ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటారు? ఏంటిదండి? కొండ నెత్తి మీద పెట్టుకుంటారట, తెలుసా మీకు? అది ఎప్పుడు గారుతూనే ఉంటుంది నెత్తి మీద నుంచి. అందుకే ఉట్టిగానే ఏడుపు వచ్చేస్తుంది ఆడవాళ్ళకి, ఉట్టిగానే ఏడుస్తారు. మగవాళ్ళు ఏడవటం అంటే చాలా ఎంత దుఃఖం అయితే తప్ప ఏడవరండి. నేను కొన్నిసార్లు చూశాను, కొన్ని మరణాలకు వెళ్ళినప్పుడు వారి పిల్లలను వారి కళ్ళ ముందే కోల్పోయినటువంటి తండ్రులు ఉంటారు చూసారా, నేలను అరచేతులతో కొట్టి మరి ఏడుస్తూ ఉంటారు. దుఃఖాన్ని దిగమింగుకోలేక, ఆ బాధను, ఆ పెయిన్ అనుభవించలేక వారు నేలను చరుస్తూ ఉంటారు, ధూళి మీద పోసుకుంటూ ఉంటారు. నేను కూడా చనిపోతే బాగుని అనేటువంటి అపారమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి స్థితిలో ఈరోజు వాళ్ళు మన ముందు కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. ఎవరు? ఒక మహారాజు, సైన్యము, సైనికులు, గుర్రములు, రథములు తోలగలిగినటువంటి వారు, బలాఢ్యులైనటువంటి వారు, ఒక సైన్యాన్ని కలిగినటువంటి వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారట? వాళ్ళు బిగ్గరగా ఏడుస్తున్నారట. ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. మరి వీరికి ఇప్పుడు ఏం కావాలి? వీరికి ఏం కావాలండి? శత్రు సమూహం మీదికి వెళ్ళి తమ వారిని విడిపించుకొచ్చుకోవడానికి ఏం కావాలి? వీరికి బలం కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా నాకు, చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథం 18:1, కీర్తనల గ్రంథం 18:1, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏమంటున్నాడు ఈయన? బలం ఎవరట? సైన్యం ఉంది, సైన్యము కాదు ఈయన బలము. ఆజ్ఞాపించగలను, అది కాదు నా బలము. ఆయుధాలు కలిగినటువంటి బలము కాదు నాది. గుర్రపు రథములు కలిగినటువంటి బలము కాదు నాది. రౌతులను తోలగలిగినటువంటి బలము కాదు నాది. ఏ బలము? యెహోవా నా బలమా. అంటే ఇవేమీ చేయలేవన్న సంగతి ఎవరికి అర్థమైపోయింది? ఇవన్నీ కలిగిన రాజుకు అర్థమైపోయింది.
రాజైన దావీదుకు అర్థమైపోయింది, గుర్రపు రథములు కలిగినటువంటి వాడను నేను, సైన్యము కలిగినటువంటి వాడను నేను, ఆయుధశాలలను కలిగినటువంటి వాడను నేను, బహుగా యుద్ధము చేయగలిగినటువంటి నైపుణ్యత కలిగినటువంటి సైన్యమును కలిగినటువంటి వాడను నేను. అయినా కూడా నా బలము దేవుడే అయి ఉండాలన్న సంగతి ఆయనకు అర్థమైపోయిందండి. అందుకే ఆ మాట అంటున్నాడు, ఏమని? యెహోవా నా బలమా అంటున్నాడు. యెహోవా నా బలమా. ఆ విధంగా దావీదుకు బలమైనటువంటి దేవుడు, దానియేలుకు బలమైనటువంటి దేవుడు, షడ్రకు మేషకు అబద్నిగోనులకు బలమైనటువంటి దేవుడు, ఈ విధంగా చాలామందికి బలముగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు ఒక క్రైస్తవుడిగా మనకు ఈరోజు దేవుడు బలంగా ఉన్నాడా? దేవుడు బలమై ఉంటున్నాడా? దేవుడు బలమై ఉంటున్నాడా? ఆలోచన చేద్దామా? దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దావీదు. కిందకోసారి కల్లా చూడండి ఏమంటున్నాడో. 1 సమూయేలు 30వ అధ్యాయంలో గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దావీదు ఏ విధంగా ధైర్యం తెచ్చుకుంటున్నాడట? రాజునే చంపాలనుకున్నారు, నాయకుడినే చంపాలనుకున్నారు, ముందుండి నడిపించినటువంటి ఈ దావీదు మనకు అక్కర్లేదు, ఈ దావీదు వల్ల ఏ ఉపయోగం లేదు, ఈ దావీదు మనకి ఏమీ చేయలేకపోయాడని చెప్పి దావీదు మీదట రాళ్ళు రువ్వి చంపేయాలనుకున్నారట. దావీదునే చంపేయాలనుకున్నారండి. అటువంటి పరిస్థితుల్లో దావీదు యొక్క ధైర్యం ఏంటట? చదవండి అక్కడ ఉన్నమాట. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా ఇంతటి బాధలైతే మనకు లేవు, కానీ ఈరోజు మనకు కలిగేటువంటి బాధలో ఏమేం బాధలు కలుగుతాయండి? మనకు ఏం బాధలు కలుగుతాయి? ఆర్థికంగాను, ఇంకా ఆరోగ్యంగాను, ఇంకా ఏ బాధలు ఉంటాయండి మనకు? ఏ బాధ లేదంటారా? మీ అంత మంచోళ్ళే ఉండరు ఇక, మీ అంత అదృష్టవంతులే లేరు ఇక. ఏ బాధలు ఉంటాయి మనకి ఈరోజు? చాలా బాధలు, అంటే చెప్పుకోవడానికి లెక్కలేవు అన్నట్టుగా చెబుతున్నారు. ఇక చాలా బాధలని ఒక మాటలో చెప్తున్నారు కదా. ఇన్ని బాధల్లో కూడా చాలాసార్లు మనం బలం కోసం వెతుకుతాం. ఆర్థికంగా పతనం అవుతున్నప్పుడు, ఆర్థికమైనటువంటి అవసరత వచ్చినప్పుడు, ఆర్థికమైనటువంటి కొరత ఏర్పడినప్పుడు ఏ బలాన్ని ఎతుకుతాం? ఆర్థిక పరమైనటువంటి బలం. అంటే ఆ ఆర్థికంగా ఎవరు బలవంతులు ఉన్నారో వెతుకుతామే తప్ప దేవుణ్ణి బలంగా చేసుకోం మనం. ఎందుకనంటే మన స్టాండర్డ్స్ అలా ఉండిపోయాయి ఈరోజు క్రైస్తవ్యంలో. మన యొక్క స్టాండర్డ్స్ ఎలాగున్నాయంటే మనకి ఏదైనా నష్టం కలిగితే, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏది జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి బలాన్ని వెతుకుతామే గురించి, కానీ దేవుడే నా బలము అన్న సంగతిని మనం మర్చిపోయి ఈరోజు వేరు బలాలను కలిగి ఉండాలని మనం ఆశపడతా ఉన్నాం. చాలాసార్లు ఏం చేస్తామంటే, డబ్బు ఉంటుంది కదా, ఏది వచ్చినా ఏం లేదు, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఈ ధనంతో ఏదైనా చేసేయచ్చు. అది ఒక కోర్టు కేసే కావచ్చు, పోలీస్ కేసే కావచ్చు, పంచాయతీ కావచ్చు, తగాదే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఇంకా ఏదైనా సరే దేంతో కొట్టేయచ్చు? డబ్బుతో కొట్టేయచ్చు. ఇది క్రైస్తవులకే ఇదంతా కూడా. అంటే ఈ క్రైస్తవుడికి ఉన్నటువంటి బలం ఏంటంటే, అసలు దేవుడుగా ఉండాల్సినటువంటి బలం పక్కన పెట్టి తను సంపాదించినటువంటి సంపాదన ధనం ఏదైతే ఉందో, వెండి బంగారాలు ఏవైతే ఉన్నాయో దానిని తన బలంగా చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు. కానీ ఇవన్నీ దావీదుకు లేవా? ఉన్నాయండి, ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి ఇవన్నీ. కానీ ఈరోజు క్రైస్తవుడు తను సంపాదించినటువంటి సంపాదనను, ధనము, వెండి, బంగారము ఏదైతే ఉందో దానినే బలంగా చేసుకుంటున్నాడు. ఈరోజు ఏమైపోతున్నాడు? చివరికి దేవుడే అక్కర్లేదు అనే స్థాయికి వెళ్తున్నాడండి. ఇంకా చాలా ఉన్నాయి.
ఇక ఆడవాళ్ళు అయితే ఇంకా వేరేగా ఏమంటారో తెలుసా? మా దగ్గర మా సంఘంలో ఒక ఆమె ఉంది. ఒక తీరనటువంటి నష్టం వాటిల్లితే అసలు దేవుడే వద్దు, ఈ సంఘమే వద్దు, ఈ సహవాసమే వద్దు, ఈ నాయకుడే వద్దు, ఈ కాపరే వద్దు అనేటువంటి స్థాయిలోకి వచ్చేసింది ఆ విశ్వాసం. మరి అంతకుముందో ఏమీ లేనటువంటి పరిస్థితి, దేశాలు దాటి సంపాదించుకునేటువంటి పరిస్థితి దేవుడు ఆ విషయంలో కల్పిస్తే ఒక చిన్న నష్టం జరిగినందుకు దేవుడే వద్దనేటువంటి స్థాయి. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా చాలామంది వారి బలాలను బట్టే తిరుగుతున్నారే తప్ప, వారి బలాలను నమ్ముకొని వారు జీవిస్తున్నారే తప్ప, దేవుడు మాత్రం బలంగా లేడని రూఢిగా చెప్పేటువంటి సందర్భాలు ఎన్నో ఉంచబడుతూ వస్తున్నాయి. అందుకే ఈరోజు ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఏకైక బలం ఏంటండి? దేవుడు బలం. ఎట్టా మరి అది దేవుడు బలం అంటే? మా అన్నయ్య ఒక ఆయన ఉండేవాడు, మా బ్రదర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ఎప్పుడు తన అనుభవాలు నాతో పంచుకుంటూ ఉంటాడు. ఏం ఉంటాడంటే, ఆయనకి ఏదైనా అనారోగ్యం కలిగినా, ఏదైనా ఆర్థికపరమైనటువంటి సమస్య వచ్చినా ఆయుధం తీసేవాడట. ఏం ఆయుధం తీస్తారండి? నా ఆయుధాన్ని తీసేవాడిని రా నేను అంటూ ఉంటాడు నాతోటి. నేను చాలా చిన్నప్పుడు అప్పటి నుంచి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు కూడా చెప్తాడు నాకు. నా ఆయుధాన్ని తీసేవాడిను. ఏంటి అన్నయ్య నీ ఆయుధం అని అంటే, చుట్టబడినటువంటి ఒకటి ఉంటుంది, ఇగో ఇట్లాంటిదే, కాకపోతే మందంగా ఉంటుంది. అది ఎప్పుడు ఇట్లా చుట్టి బీరువా మీద పెట్టి ఉంటుంది. ఇది నా ఆయుధం అని చూపెట్టాడు ఒకసారి. ఇది నీ ఆయుధం ఎలాగైంది అని అంటే, దాన్ని తీసి కింద భరిస్తే ఇంత ఎడలిపి వచ్చుద్ది, చేపలో సగం వస్తుంది. ఇది నీ ఆయుధం ఏంటి అని అంటే, దాని మీద మోకరిల్లే పూట కానీ, రోజు కానీ, 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, తనకు కలిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, తన ఎదుటికి వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో, ఈ సమస్యల్లో నుంచి ముందుకు వెళ్ళటానికి, తన నష్టాన్ని పూడ్చుకోవటానికి, లేదా తనకు కలిగినటువంటి బాధను అది సమస్య పోవటానికి ఈ ఆయుధాన్ని తీసేవాడట. ఈ ఆయుధం మీద ఏం చేసేవాడంటే, స్తుతి ప్రార్థన చేసేటువంటి వాడు. ఇది నా ఆయుధం. ఈరోజు క్రైస్తవుడికి ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే, దేవుడు అని ఒక మాటలు షార్ట్కట్లో చెప్పేస్తే కాదా. ఏంటి నీ ఆయుధమో? దావీదు యొక్క బలం ఏంటి? దేవుడు అనగానే సరిపోలే. దావీదు ఏం చేసేవాడట? ఉదయకాలమున లేచి దేవుని కొరకై ఎదురు చూచేవాడట. దేవుని ఎదుర్కొనేటువంటి వాడట. మోకాళ్ళ మీద ఉండి పరుపులు తేలేటువంటి విధంగా కన్నీటి ప్రార్థనతోటి దేవుని ఎదుర్కొనేటువంటి వాడట. అందుకే ఆయన ఒక కోరిక కోరుకున్నాడు. ఏం కోరిక కోరుకున్నాడండి? దావీదు జీవితంలో ఒక అమితమైనటువంటి ఒక కోరిక ఉంది. ఏం కోరిక అండి? దావీదు గారు మీరు చెప్పండి, ఆ పేరు పెట్టుకున్నారుగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కలిగినటువంటి ఏకైక కోరిక, అమితమైనటువంటి కోరిక ఏంటంటే, నేనును నా కుటుంబము ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నిత్యము మేము ఉండాలి. ఇది నా కోరిక. రాజుగా నా తర్వాత నా పిల్లలు ఏలుబడి చేయాలి, వారి పిల్లలు ఈ విధంగా రాజరికం చేయాలనేటువంటి కోరిక కాదు. నా సింహాసనం ఎప్పుడు స్థిరంగా ఉండాలనేటువంటి కోరిక కాదు. నేనును నా ఇంటి వారును, నేనును నా యొక్క కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనబడునట్లుగా, నిలబడునట్లుగా, నివసించున్నట్లుగా నాకు దయచేయమని వేడుకుంటూ వచ్చాడండి. ఇది ఆయన కోరిక, ఇది ఆయన బలము. అనగా ప్రార్థించేటువంటి వాడు ప్రార్థననే ఆయుధంగా చేసుకున్నాడు, స్తుతినే ఆయుధంగా చేసుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి మాటలే ఆయుధంగా చేసుకొని ప్రతిదీ కూడా ఆయన దేవుని యొక్క బలం పొందుకుంటూ వచ్చాడు. ఈరోజు క్రైస్తవులకు ఈ బలం ఎందుకు లేదు అని అంటే, ఎట్లా దేవుణ్ణి ఆరాధించాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధంగా పొందుకోవాలో తెలియదు. దావీదు గురించి వినగానే అబ్బా ఏం ప్రార్థన చేశారండి, ఏం విశ్వాస వీరుడండి, ఏం ప్రార్థనా పరుడండి, ఈ విధంగా మనం ఆలోచిస్తాం. ఒక దానియేలు గురించి వినగానే, ఒక షడ్రగ మెషక్ గురించి వినగానే బాలురైనటువంటి వారైనప్పటికీ కూడా ఎటువంటి ధైర్య సాహసాలు వాళ్ళు కలిగి ఉన్నారండి అని మనం ఆలోచిస్తామే. కానీ మరి మనకెందుకు చెబుతున్నారు ఈ మాట? ఈ దావీదు గురించి మనకెందుకు, ఈ దానియేలు గురించి మనకెందుకు అంటే, ఆ దానియేలు యొక్క జీవిత ప్రకారంగా నీవు కూడా ఆ బలం పొందుకుంటావని, దావీదు యొక్క జీవిత పాఠాన్ని గుర్తెరిగినటువంటి నీవు కూడా ఆ బలం పొందుకోవాలని దేవుడు ఈ మాటలు రాయిస్తూ వచ్చాడు. అందుకే ఈరోజు ఈ 66 పుస్తకాల సమ్మేళనమే ఈరోజు మనకి ఇవ్వబడింది. ఎందుకు అనంటే, ఇగో దీని ప్రకారంగా నీవు బలం పొందాలి, దీని ప్రకారంగా నీవు ముందుకెళ్ళాలి, దీని ప్రకారంగా నీవు జయించాలి అని.
ఈరోజు మన ఆయుధం ఏంటి? మన బలం ఏంటండి? మన బలం ఏంటి? దేవుడు అని షార్ట్కట్లో చెప్తారా మళ్ళా? అమ్మ ఏంటి మన బలం ఏంటి? ఏదైనా కష్టం వచ్చిందా నీ ఇంటి వాకిట్లోకి, ఏదైనా ఒక సమస్య వచ్చిందా నీ నెత్తి మీదికి, ఏదైనా ఒక ఉపద్రవం కానీ ఒక అవమానం కానీ ఏదైనా ఒక ఒత్తిడి నీ ఇంటి వాకిట్లో నిలబడి ఉంటే తీయి నీ ఆయుధాన్ని, నీ రహస్యపు గదిలోనికి నీవు వెళ్ళి. అంతేనా? ఏమన్నాడండి? మీరు చెప్పండి మిగతా మాట. మత్తయి సువార్తలో చెప్పిన మాట చెప్పండి ఒకసారి. మీకు అక్కరగా ఉన్నవి ఏదైతే ఉంటే మీరు యాడికి వెళ్ళాలి? ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. చెప్పాలా? అదే మీరు అనేది కరెక్టే, చెప్పండి, ఏం కాదు, పూర్తి చేయండి, పూర్తి చేయండి అమ్మా. రహస్యమందున్న నీ తండ్రి నిన్ను చూచున్నట్లుగా నీ గదిలోనికి నీవు వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయవలెనో. హల్లెలూయా. ఇప్పుడు దీని అర్థం ఏంది మరి? స్తోత్రం ఉన్న వాళ్ళందరూ చెప్పాలా. దీని అర్థం ఏంటండి? ఒక్క గదే ఉంది ఇంటి మొత్తానికి, నలుగురు ఉన్నారు. ఇప్పుడు ఏ గదిలోకి పోవాలి మరి అమ్మా? ఏ గదిలోకి పోవాలి మరి? 2 గదులే ఉన్నాయి, ఒకటి వంట గది అయితే ఒకటి పడక గది. ఇప్పుడు ఏ గదిలోకి పోవాలి మరి నేను? అసలు ఇల్లే లేని వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళే గదిలో పోయి ప్రార్థన చేయాలి? మీరు అంటారని నాకు తెలిసి ఇది ఏ గదిలోనికి పోయి ప్రార్థన చేయాలి అని అంటే, ఏ గదట అక్కడ? ఏ గది అన్నాడు? రహస్యమందు నీ గది అన్నాడు. ఏ గదండి మరి నా గది అంటే? చెప్పండి అమ్మా. ఆయుధం తెచ్చుకుందాం గదిలోకి పోయి. ఏ గది? సరే, ఇంకొక చిన్న క్లూ ఇస్తాం మీకు. ఏమన్నాడంటే, ఆయనట యేసు ప్రభువట హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఏం చేస్తా ఉన్నాడట? తలుపు కొడతా ఉన్నాడట. ఎందుకు? ఆ తలుపు తీస్తే అంటే ఆ హృదయాన్ని ఎలా పోలుస్తున్నాడు? గదిలాగా పోలుస్తున్నాడు. ఇప్పుడు గది అనగానే మనకి ఇమాజినేషన్ వచ్చేయాలి. గది అనగానే 4 గోడలు, ఏసీ, కూలరు, ఫ్యాను ఇవి కాదు. గది అనగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి. నీ గది అంటే ఇంట్లో నలుగురు ఉంటే 4 గదులు ఉండవు. నీ గది అనంటే నీ హృదయం అనేటువంటి రహస్య స్థావరం ఒకటి ఉంది కదా. నీ హృదయంలోకి వెళితే నీ కెపాసిటీ ఏంటో అక్కడికి తెలుస్తుంది. నీవు ఏ పాపం చేసావో అక్కడ తెలుస్తుంది, ఏ కామపు చూపు చూసావో అక్కడ తెలుస్తుంది, ఏ అబద్ధపు మాట్లాడావో అక్కడ తెలుస్తుంది, ఏ నువ్వు మోసపోయినటువంటి కుయుక్తులు కలిగి ఉన్నావు అక్కడ తెలుస్తుంది, ఏ విధమైనటువంటి వేషధారివో నీ గదిలోనికి వెళితే ఇవన్నీ కనపడతా ఉంటాయి. నీ గదిలోనికి వెళ్తే ఇవన్నీ కనపడతాయి. కాబట్టి నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలంటే నీ హృదయం అనేటువంటి రహస్యమైన గది ఒకటి ఉంది కదా. ఎంత రహస్యమో తెలుసా? 25 ఏళ్ళు అయింది కాపురం చేయబట్టి, కానీ తెలియదట. ఏం తెలియదు? ఆయన హృదయంలో ఏముందో, ఆయన మనస్సులో ఏముందో తెలియదు. అదిగే రహస్యం అంటున్నాడు. ఈ రహస్యమైనటువంటి ఈ గదిలోనికి నీవు వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. అంటే నీ హృదయంలో ఏమున్నదో అక్కడ చూస్తాడు ఆయన. అక్కడ చూసి అది రహస్యం కాబట్టి ఆ రహస్యమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి, అంటే నీ హృదయంలోనికి నీవు వెళ్ళి, నీ హృదయంలోకి వెళ్తే ఏమేం కనపడతాయండి? చాలా ఉంటాయి. ఏమని చెప్పాం? ఏం కనపడతాయి హృదయంలోకి వెళ్తే? ప్రభాస్ ఉంటాడు, మహేష్ ఉంటాడు, చాలా మంది ఉంటారు కదా. ఎవరినని చూపిస్తాం, ఎవరినని చెప్తాం, ఏ కోరికని చెప్తాం, ఏ ఆశని చెప్తాం, ఏది కలిగి ఉన్నామని చెప్తాం. అందుకే అంటున్నాడు ఆయన, నీ యొక్క ఆయుధం నువ్వు తీయాలా. నీ ఆయుధమే నీకు బలమై ఉండాలి. ఏంటి ఈరోజు క్రైస్తవుడుకున్న ఆయుధం అని అంటే నీకున్నటువంటి ఎకరాలు కలిగినటువంటి పొలాలు కాదు,
లేదా నీవు సంపాదించినటువంటి సంపాదన కాదు, లేదా నీకున్నటువంటి ఆ యొక్క అండబలము కాదు, నీ రక్త సంబంధికులు కాదు. ఈరోజు క్రైస్తవుడిగా నీకంటూ ఒక బలం ఏదైనా కలిగి ఉందంటే అది కేవలము నీ ప్రార్థన మాత్రమే అయి ఉండాలి. నీ ప్రార్థన అనే ఆయుధాన్ని తీ. నీ కష్టం వచ్చినప్పుడు, నీ అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు తీరని నష్టం వాటిల్లినప్పుడు నీ ఆయుధాన్ని బయటికి తీ. ఒకవేళ తీయలేకుండా నీవు ఇంకా దేనికోసమో చూస్తున్నావు అనుకో, నీవు బలవంతుడవు కాదు. అసలు దేవుడు నీకు బలమే లేడు. దేవుడు నీకు బలమే కాదు, ఇక బలమే కాదు. మరి ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనకు ఎంతమందికి దేవుడిని బలంగా చేసుకుని ఉన్నాం? ఈరోజు మన బలం ఏంటి? మన స్ట్రెంగ్త్ ఏంటి? ఈరోజు మన బలం ఏంటి? క్రైస్తవుడిగా మన బలం ఏంటి? ఏ సమస్య వచ్చినా సరే, డబ్బున్నోడు ఏం చేస్తాడండి? రాని వస్తే రాని అంటనా లేదా? ఎందుకో ఇది ఉంది కాబట్టి, ఇది ఎదుర్కొనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఏదన్నా రాని, ఏదైతే అదైనా చూసుకుందాం అంటాడు. మరి క్రైస్తవుడు అండి. ఈరోజు ఈ క్రైస్తవుడికి ఉండవలసిన బలం ఏంటి? బలం ఏంటిది? ప్రార్థన బలంగా ఉండాలి. ఈరోజు ఎంతమందికి ప్రార్థన బలంగా ఉంటుంది? మరి ప్రార్థన బలంగా ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు ఏమని? 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నా చుట్టూ మోహరించినను నేను భయపడను. ఎందుకు అనగా యెహోవా నాకు ఆధారము. నేను ఎవరి సరెండర్లో ఉన్నాను? నేను దేవుని యొక్క సరెండర్లో ఉన్నాను. ఎవరి దృష్టిలో నేను ఉన్నాను? దేవుని దృష్టిలో నేను ఉన్నాను. ఎవరి సముఖమునున్నాను? దేవుని సముఖమును నేను ఉన్నాను. కాబట్టి 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నా చుట్టూ మోహరించినను నేను భయపడను. మరి ఈరోజు క్రైస్తవులుగా ఈరోజు ఎంతమంది ధైర్యంగా బ్రతుకుతున్నాం? దేవుని కలిగి ఉన్నామని. ఎంతమంది ఈరోజు నిర్భయంగా మనం బ్రతుకుతున్నాం? దేవుని కలిగి ఉన్నామని. ఈరోజు ఆయుధాలు లేనటువంటి వారిగా ఈరోజు క్రైస్తవుడు బ్రతుకుతా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుందండి బలం? మరి ఒక దావీదు యొక్క బలం ఏంటి? ఒక దానియేలు యొక్క బలం ఏంటి? ఈరోజు క్రైస్తవుడిగా నాకున్నటువంటి బలం ఏంటి? మరి ఈరోజు ఈ బలము లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. నీవు బైబిల్ కలిగి ఉండొచ్చు కానీ క్రైస్తవుడు కాదు. నీవు బాప్తిసం తీసుకొని ఉండొచ్చు కానీ క్రైస్తవుడవు కాదు. నీవు ఏదైనా కలిగి ఉండొచ్చు కానీ నీవు క్రైస్తవుడవు కాదు. ఎప్పుడు ఈ బలము లేనంత వరకు నీవు క్రైస్తవుడివే కాదు. అందుకే ఈరోజు క్రైస్తవుడిగా కలిగి ఉండాల్సిన బలం ఏంటండి? ప్రార్థనే మన బలంగా కలిగి ఉండాలి. ఈరోజు ఎంతమంది మరి ప్రార్థన చేసుకుంటున్నారు? అదేందండి మేము ప్రార్థన చేయందే లేదంటారా? ప్రార్థన చేయటం అంటేనండి కళ్ళు మూసుకొని, లేకపోతే ఒక క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాలెండర్ మీద చెయ్యి పెట్టి, ఈరోజు 21 అయితే 21, 22 అయితే 22 ప్రార్థన మీద అక్కడ చెయ్యి పెట్టి ఆ వాక్యం చదివి ప్రార్థన చేసుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా చెబుదాం ఒకసారి. ఎవరికి లేరుగా? మంచిది. అంటే మన బలం ఎప్పుడు మొదలవుతుందంటే రహస్యమైనటువంటి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు ప్రార్థించినప్పుడు నీ బలం ఏంటో నీకు అర్థమవుతుంది. అవునా? మన పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేస్తూ ఉంటారు. తప్పు చేసి మన యొక్క ఇళ్లలోకి వచ్చినప్పుడు ఏంట్రా అలా చేసావు అని ఒకవేళ మనం అన్నాం అనుకోండి, మనకు తెలియనంతసేపు ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి మీరు? ఏం చేస్తారండి? బుకాయిస్తారా లేదా? నేను మాట్లాడుతున్నావు, నేను చేయటం ఏంటి, నేను మాట్లాడటం ఏంటి, నన్ను ఏడ చూసినా, ఎవరు చెప్పిండి, ఎవరు చేశారు, ఇట్లాంటివన్నీ ఉంటాం. ఒకవేళ స్వయంగా మనమే చూసినటువంటి వాళ్ళం అనుకోండి, ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే ఎలా వస్తాడు? ఇట్లా వస్తాడు, దగ్గరగా పెట్టుకుంటాడు, మాట రాదు, చాలా సైలెంట్గా వస్తాడు. ఒకవేళ 10 మాటలు తిట్టినా కూడా ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడు. ఎందుకో వీడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి. అవునా? అదే రహస్యమైనటువంటి గదిలోనికి నీవు వెళ్ళినప్పుడు నీకు అన్ని విషయాలు తెలిసినటువంటి దేవుడు నీవు మోకరించినప్పుడు నీ ఎదురుగా ఉంటే నోరొస్తుందా? ఇప్పుడు నోరొస్తుందా? మరి రోజు బాగానే ప్రార్థన చేస్తున్నావు కదా, ఒక్కసారి ఆ గదిలోనికి వెళ్ళి చూడు, ఇప్పుడు ఏ మాటలు పలుకుతావు? అది నిజమైనటువంటి ప్రార్థన అండి. అది నిజమైన ప్రార్థన. అంతేగాని వచ్చి కళ్ళు మూసుకొని అని చెప్పి ఏదో ఆమెనంటే అది కాదు. నిజంగా నీ గదిలోనికి వెళితే నీ క్యారెక్టర్ ఏంటో అక్కడ ఉంటుంది, నీ గదిలో ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆ గదిలోనికి నీ వెళ్ళినప్పుడు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ పొగడత మాటలు చెప్పినా కూడా చల్లదిగా, ఏ పొగడత మాటలు చెల్లినా కూడా చల్లదిగా.
అందుకే అంటున్నాడు, ఈరోజు క్రైస్తవుడిగా నీకున్న బలం ఏంటి మరి? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకి ఇది సరిపోతుందిలేండి. కాబట్టి ఈరోజు బలము లేనటువంటి క్రైస్తవుడిగా నీవు ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. నీ ప్రార్థనే ఆయుధంగా మలుచుకోవాలని, దేవుని స్తుతించే విధానమే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కాబట్టి ఈ స్తుతి ప్రార్థన అనేది నీ ఆయుధంగా మలుచుకొని చూడు ఒకసారి ఏం జరుగుతుందో నీ జీవితంలో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, దేవుడు ఏ విధంగా వాటిలో ఎదుర్కోవటానికి లేదా వాటిలో నిలబడటానికి ఎటువంటి బలాన్ని దేవుడిస్తాడో, లేదా బలంగా ఆయనే మారిపోతాడో ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు మనం చూసేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మన బలమంతా కూడా మన చదువులు, మనకున్నటువంటి వెండి బంగారము, ధనము, ధాన్యము, లేదా మనం కట్టుకున్నటువంటి మేడలు, మిద్దెలు, మనం సంపాదించుకున్నటువంటి ఇవి మాత్రమే మన బలాలు అవుతున్నాయి. కానీ దేవుడు మాత్రం మనకి బలంగా ఉండట్లేదు, మనకు తెలుసు. కనుక ఆలోచన చేద్దాం, ఆయనే మన బలంగా మలుచుకొనగలిగేటువంటి క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉందాం. ఆమేన్.